కూడా చెప్తుంటారు 10-15 మంది పిల్లలు రోజు కూడా ఇక్కడికి సివియర్ డిజేబిలిటీ ఉన్న పిల్లలు తరగతులకు అటెండ్ అవుతారు సార్. వెంకటరావు సార్, మనకు జిల్లాలో ప్రతి మండలానికి ఒక కేంద్రం ఉంది, భవితా కేంద్రం అని. దాన్ని ఇంటిగ్రేటెడ్గా ఉంచే వాళ్ళం. అది ఈ మధ్య ఇన్క్లూజివ్ ఎడ్యుకేషన్నే 100% పాటించమని ప్రభుత్వం చెప్పాక వీళ్ళందరినీ స్కూల్స్లో మెర్జ్ చేశారు. అక్కడ ఎంఆర్సీలో ఉంది, స్కూల్లో తెచ్చాం. అలా జిల్లాలో 30 భవితా సెంటర్లు కూడా స్కూల్లో మెర్జ్ అయిపోయాయి. సమ్మిళిత విద్య అంటామమ్మా, సమ్మిళిత విద్య, సహిత విద్య అని, ఇన్క్లూజివ్ ఎడ్యుకేషన్. ఈ కాన్సెప్ట్ తల్లిదండ్రులకి ఖచ్చితంగా అవగాహన రావాలి. అది ఎంత ఉపయోగకరమైనది అనేది మీకు ఈ పిల్లలు వీళ్ళతో కలిసి ఉండడం వలన వాళ్ళలో మైల్డ్ మోడరేట్ డిజేబిలిటీ ఉన్న పిల్లలు తరగతి గదిలో అందరి పిల్లలతో పాటుగా చదువుకుంటారు. కాస్త సివియర్ డిజేబిలిటీ ఉన్న వాళ్ళు ఈ భవితా సెంటర్లో భవితా టీచర్ల సహాయంతో వాళ్ళు కౌన్సిలింగ్ ఇవ్వడం కానీ, వాళ్ళకి అవసరమైనటువంటి లైఫ్ స్కిల్స్ నేర్పడం కానీ, స్టెప్ బై స్టెప్ బేసిక్ స్కిల్స్, ఆ తర్వాత వాళ్ళని మెయిన్ స్ట్రీమ్ చేసి ముందుకు ప్రమోట్ చేసుకెళ్తారు తరగతి గదుల్లో. ఇంకా ప్రొఫౌండ్ ఉండి సివియారిటీ ఎక్కువ ఉంది అనుకుంటే, బెడ్ రిడన్ అయ్యే కండిషన్ ఉంటే మీరు ఇళ్లలోనే ఉంటే ఇంటికే టీచర్లు ప్రతి మండలంలో 10 మంది పిల్లలు అలాంటి వాళ్ళని గుర్తించి ప్రతి శనివారం ఇళ్లకు వస్తారు. అది తల్లిదండ్రులకు తెలుసు. అది ఇప్పుడు ఇక్కడ మేము మాట్లాడమే కాకుండా ఇది అయిన తర్వాత పెద్దలు మాట్లాడే కూడా లేదు, ఇప్పుడైనా మీరు వచ్చినా సార్ మాకు ఈ సమస్య ఉంది, ఎందుకంటే మీరు ఇక్కడ ఎలంకో టీము మీ సహాయం లేనిదే సరైనటువంటి ఉపకరణాన్ని గుర్తించలేరు. మీ అనుభవం, ఆ పిల్లలతో మీకుండే అనుభవం, వాళ్ళ అవసరం మీకు తెలిసినట్టుగా ఇంకొకరు తెలియదు. వాళ్ళకి మొదటి గురువులే కాదు, అంతకంటే ఉన్నటువంటి ధైర్యం చూపించే ప్రేమ కానీ సహనం కానీ ఇంకెవరు చూపించలేరండి. వాళ్ళకు ఉండే ఆధారం తల్లిదండ్రులే. ఆ తరువాత ప్రభుత్వాలు, ప్రభుత్వ ఉద్యోగులుగా మేము, సమాజం అందరూ సపోర్ట్ చేయాలి, చేస్తున్నాం. కానీ తల్లిదండ్రులే అక్కడ కీలక భూమిక పోషించాలి. మీరు అక్కడ టీం దగ్గరికి ఎలంకో వాళ్ళ అసెస్మెంట్ అయినప్పుడు వాళ్ళ దగ్గరకు వెళ్ళి, సార్ ఈ ఇబ్బంది అవుతుంది, ప్రతి క్షణం మీ సమస్యను చెప్పండి, వాళ్ళ అవసరాలను చెప్పండి. దాని తీవ్రత ట్రైసైకిల్ ఉంది, అందులో చిన్న స్థాయిది ఉంది, మధ్యస్థంగా ఉంది, పెద్ద ఉన్నాయి, లేదా అందులో బ్యాటరీతో నడిచే ఉన్నాయి. వాళ్ళు సెల్ఫ్గా నడపలేరు అనుకుంటే బ్యాటరీ కూడా వాళ్ళు రిఫర్